Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. జరగా హుషారుగా షికారు పోదమ్మా హాయి హాయిగా తీయ తీయగా జోరుగా నేనే అది హలో చెయ్యదులు వచ్చివు నేను పోనా పో నీ వల్ల నేను జైలుకు వెళ్ళొచ్చాను నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు ఇక్కడ ఎలా మాట్లాడగలను ఎవరైనా చూసారంటే ఆ? చూస్తే చూసుకొని దానికంతా భయపడేదానివా నువ్వు చాలు చాలు ఇప్పుడు నేను మారిపోయాను ఆ, చూస్తేనే తెలుస్తోంది ఏం తెలుస్తోంది అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు థాంక్స్ నెక్స్ట్ సువాసనలు వెదజల్లుతున్నావు ఏ సూపాడావు అయ్యో సిగ్గేస్తుంది ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా లేదే అబద్ధం కల్లోకి వచ్చుంటాను నీకెలా తెలుసు నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు నీకు రాకుండా ఉంటుందా అవును ఏ కలగన్నా నేను చెప్పను చూడు మంజు నాకు చెప్పావనుకో నీకోటి ఇస్తాను ఏంటది పురుగులుండా అమ్మా మంజు వస్తున్నా నాన్న రేపు కలుదా రేపు నీ కాలేజ్ ఉంది అయ్యో జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను మాట్లాడుకుందా టాటా బాయ్ జామీన్ ఎవరికి? సిద్ధార్థకి. అతను నీకెలా తెలుసు? కలిసి పనిచేసాం. అతను గంజాయి దొంగ రవాణా చేశాడు. నువ్వు అదే చేస్తుంటావా? అతను కోర్టుకు హాజరు కాకపోతే పోలీసులు నిన్ను పట్టుకుంటారు తెలుసా? తెలుసు. 3 లక్షల రూపాయలకి బెయిల్ బాండ్ తీసిచ్చి తీసుకుపో. సిద్ధా నేనేమన్నా కాకినా రాళ్ళు వేసుకొని తాగడానికి ఇంకొంచెం పోయి. చాలు చాలు ఇంకా తాగితే నీ ఏడుపు తట్టుకోలేం. రే ఓల్డ్ మాకేమి చెయ్యదురా. నాకు నువ్వంటే ప్రాణం. నేనేదో తాగేసి వాగుతున్నాను అనుకోక. నాకు మంచు కంటే కూడా నువ్వంటేనే ఇష్టం. మెల్లిగా చెప్పి మంజు ఇంటే గొడవ అయిపోద్ది. వింటే విన్నా పోరా. నీకోసం నేను కాయలు కళ్ళు కసలు ఎదురు చూశాను. కానీ నీ దగ్గర నాకు నచ్చింది ఒకే ఒకటే. నువ్వు నమ్మనే నమ్మనంటావు.
నవ్వు 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 మొదలు నాకు ఏడుపు వస్తుంది. ఏడు 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 ఏంట్రా ఈ హింస? ముద్దు 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 ముద్దు. మందు పోయని చెప్పి పస్తు పడుకోబెడుతున్నారు. కమలేమన్నా చేసి పెట్టుంటుందేమో, అడుగుదాం పదా. మనం తాగి వచ్చినట్టు తెలిసిందంటే చీపులు కట్టి తిరిగేస్తుంది. ఏమైంది? ఏమైంది? సత్య సత్య సత్య, ఏం చెండాలను సరుకుతాగా వ్యత్యాసం వస్తుంది? ఏంటది? నీకు పొద్దుందా? వాడికి పడదని తెలుసుగా, తాగుతుంటే ఎదుకోరుకున్నా ఏమన్నా అయితే. అయ్యో ఎవరో నన్ను పిలుస్తున్నారు. కొంచెంగా తాగి చావచ్చుగా. రే అన్నం తిన్నావా? రే సత్య, ఏమన్నా తిన్నావా? ఎవరు? నేనేరా. అన్నం తిన్నావా? ఎవరు? రే తిన్నావా? నిన్నే అడిగేది. ఇప్పుడు నేనేం చేశానని ఖాళీ కడుపుతో పడుకోకూడదు లేపుతుంటే కొడతావా? నన్ను ముట్టుకొనివ్వనంటే ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. బావా వీడి పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి బావా. పోయినసారి పోలీసులకు సరుకు పట్టించింది వీడే బావా. సరుకును పట్టించడమే కాకుండా స్థావరాన్ని కూడా తెలుసుకున్నావు. నేను నెలల తరబడి ఎన్నో అగచాట్లు పడి సరుకు పంపిస్తే నువ్వు ఒక్క ఫోన్ కాల్తో సులభంగా దాన్ని పట్టిస్తావు కదూ? ఎక్కడరా ఫోన్ మిషన్? ఆ ఫోన్ మిషన్ తో మనకేం పనిరా? వాడిని లోపల తీసుకెళ్ళు. అన్నం తిని ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు తీసుకున్న 1000 రూపాయల జీతానికి 1 కోటి రూపాయల సరుకు పట్టిస్తారా? దొంగ నా కొడక్క.
దాక్షిణ్యాలు చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది. ఉతికే రే, దీన్ని తీసుకుపోయి దూరంగా ఎక్కడైనా తగలేసరా. నీ గురించి నువ్వే తలుచుకో, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తెలుసుకో. నువ్వు తింటున్న తిండి రుణవే, నువ్వు పెళ్లి చేసుకున్న పెళ్ళము రుణవే, చేస్తున్న వృత్తి రుణవే, నువ్వుంటున్న అందాల అందాల భవనం రుణవే, సాగు పుట్టుక రుణవే. నీకసలు తెలివుందా? నువ్వేం చేసి వచ్చావో తెలుసా? కొంచెం కూడా ఆలోచనే లేదు. ఏం సత్యా, చేయకుండా పని ఏమైనా చేశాడా? ఏ గోవింద 2 బిందెలు నీళ్లు తీసురారా. వాడేం చేయమన్నా చేస్తావా? రే గోవింద రారా. పిలుస్తుందిగా, వెళ్ళు. ఏమిటిది? చొక్కా అంతా ఒకటే రక్తం. ఏం చేసావు? ఎవరిని చంపి తగలెట్టావు? అక్క, అదేం లేదు, నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? లోపలికి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అయ్యో, అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వేనా అడగరా? తెలుసు, సిద్ధు ఏం చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు, అంతే. అంతేనా? ఏమిట్రా అంత తేలిగ్గా అంటావు? మళ్ళీ అతను జైలుకు వెళ్లాల్సిందేనా? అదంతా ఏముండదు, అతను చేయలేదని చెప్తున్నాను. మరి ఎవరు చేశారంటావు? అరవకో. నువ్వు తీసుకెళ్లి ఒక్కతని దగ్గర జరిపించావుగా, అతనే. పంచమనే కదా పంపించారు. ఆ ఎదవకి ఇట్లాంటి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాల్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడే చేయం ప్రయోజనం? అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా. ఏ రోజైతే ఆ ఎదవ దగ్గర చేర్పించాను అప్పటి నుంచి మనశ్శాంతి పోయింది. నిన్నితను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచే, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సంబంధం లేదని చెప్పు. మనం చేతులు దులిపేసుకుందాం అంటావు? అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పకు. అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలమా? నువ్వు అరిచి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది. ఎవడో చేసిన దానికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడ, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా బురద పూసుకొని వచ్చాడు, వెళ్ళి స్నానం చేయించు. ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తినిపోయి కమలా చేసిన పాపం పోతుంది. రేయ్, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని. చూడు, నవ్వు. సిద్ధు నవ్వుతాడు చూడు. గోవిందు రారా, సిద్ధు నవ్వుతున్నాడు చూడు. బాగానే నవ్వుతున్నా. చాలు రే. సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం వెళ్తుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా. కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క, నువ్వే పొట్లాడప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం, ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా,
తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలికి తట్టుకోలేను. ఏంట్రా ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్ నీకేంటా కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తీరిపోతాయి. నాకు అలా కాదుగా. సచ్చా ఈయన దగ్గర రానిపోతుంటే వినావు నువ్వు. సరే గొడవ పడించాలు, బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. వారిని టాటా కూడానా? గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు, స్వతంత్రం తెచ్చాడు గాంధీ, లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్, రాసే కళలు తెచ్చాం మేం. ఏంటి నేను చెప్పినట్టు చెప్పు. పొద్దుస్తమానం అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు? చూపురొద్దు, మాట్లాడు. సరే సరే, రాయడానికి చెయ్యి ఉంటే చాలదు, చేతిలో పెన్ను కూడా ఉండాలి. ఏ చెప్పు. రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది, లికే లికే లిక్తే కి జాయ్. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రా. షూటింగా షూటింగా? ఆగరా రేయ్. త్వరరా. తప్పండి తప్పండి తప్పండి. గోవిందు, సిమ్రన్ రా. Silence, please. What different character? అహల్య. कौन है अहल्या? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థిక్ ఫారెస్ట్, అక్కడ ఒక స్వామీజీ, లాంగ్ హెయిర్, చేతిలో ఒక కమండలం. ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారే. గుడ్ గుడ్, మునీశ్వరుడు. సచ్చా కుట్టాక కదా తొడుక్కుంటారు, ఏళ్ళేడు తొడుకుని కుట్టించుకుంటున్నారు. ఏయ్ నన్ను ఎవరు సాయం చేయమంటావా? ఒకసారి నిప్పంటించేస్తాను, జాగ్రత్త. మా ఊళ్ళో షూటింగ్ పెట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా? మీరు వచ్చాకే ఊళ్ళో పులిరేజాలు ఎక్కువైపోయారని పుకార్లు పుట్టిస్తాను, జాగ్రత్త. అయ్యయ్యో, చా ఏంటయ్య అక్కడ గొడవ? ఒరే అంజీ, ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించాయి. వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్. వెళ్ళండి అక్కడి నుంచి. ఎవడరాడు? టోపీ పెట్టుకున్నాడు కదా డైరెక్టర్. ఓవర్గా వెళ్తున్నాడే. అవునవును. మేడం, యు గో అండ్ చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్. నెక్స్ట్ ఐ విల్ టెల్ యు ది బ్యాలెన్స్. ఓకే? ठीक है सर, ठीक है. మేడం, మీరు తెలుగైనా నేర్చుకోవాలి, लो, లేకపోతే पकड़. నేను ఇంగ్లీష్ నేర్చుకొని You హాలీవుడ్ torture too much.